నైరా కళాశాల ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ విద్యను ప్రైవేటీకరించవద్దంటూ గత 6 రోజులుగా సమ్మె చేస్తున్న కాలేజీ విద్యార్థులను హాస్టల్ నుంచి బయటకు పంపేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇందుకు విద్యార్థులు సస్యమిరానడంతో పోలీసుల సహకారంతో ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైవేటీకరణను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని విద్యార్థులు చెబుతూ ఉండగా అనవసరంగా ఆందోళనకు దిగి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కాలేజీ ప్రిన్సిపాల్ సూచిస్తున్నారు. ఇక నైరా కళాశాలలో విద్యార్థుల ఆందోళనపైన మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఏదైతే గడిచిన వారం రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈరోజు విద్యార్థులందరినీ కూడా కళాశాల నుండి అదేవిధంగా వసతి గృహాల నుండి కూడా బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసినటువంటి ఆదేశాలు కూడా కళాశాల సిబ్బంది నుండి ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఏదైతే తమకి ప్రైవేట్ విద్యా కళాశాలలకు అనుమతులు ఇవ్వడం ద్వారా సరైన విద్య, నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి ఏదైతే ప్రైవేటీకరణను కూడా రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఒకటి, దాంతోపాటుగా ఏఓ ఏఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలంటూ కూడా ఏదైతే గడిచిన వారం రోజులుగా ఈ కళాశాల ఆవరణలో పూర్తిగా విద్యార్థులంతా కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ఉదయం నుండి కూడా ఏదైతే విద్యార్థులంతా కూడా ఇది సమ్మె చేస్తున్నటువంటి తరుణంలో వ్యవస్థ ఏదైతే పూర్తిగా ఇక్కడ కళాశాల యాజమాన్యం కూడా పూర్తిగా చూసుకున్నట్టయితే విద్యార్థుల్ని వసతి గృహాల నుండి అదేవిధంగా కాలేజీలో క్లాసులు కూడా నిర్వహించకుండా బయటకి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకోవచ్చు మనం ఏదైతే విద్యార్థులంతా కూడా తమ బ్యాగులు సర్దుకుని రోడ్ల మీదకే వసతి గృహంలోకి అనుమతించకపోవడం, దాంతోపాటుగా పూర్తిగా చూసుకున్నట్టయితే వారికి ఏదైతే అందించవలసినటువంటి ఆహారం కూడా ఏది కూడా వస్తువులు కల్పించకపోవడంతో రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అసలు వాళ్ళ సమస్య ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, అసలు ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటి? మీరు బయటకు వచ్చేసి ఇలాగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? మేము గత 4 రోజులుగా సమ్మె చేస్తూనే ఉన్నాము. దానికి కారణం ఏంటి అంటే ఈ యూనివర్సిటీ మాకు తెలియాలంటే సార్, అలాంటి యూనివర్సిటీలో మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ప్రైవేటైజేషన్ అనేది ఎక్కువగా ఉంది సార్. ఇక్కడ మేము గవర్నమెంట్కి ప్రైవేట్కి మనం కంపేర్ చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ కళాశాలలో ప్రాక్టికల్స్, రికార్డ్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా 1 కాదు 2 కాదు, మేము ఇక్కడ ఉన్న 24 hours కష్టపడుతూనే ఉంటాం. అలాంటిది ఇలా మేము కష్టపడుతుండగా ఎంతో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు మనీ కడతారు సార్, ఒప్పుకుంటాము. కానీ ముందు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? గవర్నమెంట్కి ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు ప్రైవేట్కి ఇస్తున్నారు. అక్కడ చూసుకున్నట్టంటే అక్కడ ఫ్యాకల్టీ కూడా సరిగ్గా ఉండరు. బట్ ఇక్కడ ఎంతోమంది అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్, డీన్ సార్ ఇలా అందరూ ఉన్నారు. ఇంత మంచి గవర్నమెంట్ వదిలేసుకుని ప్రైవేట్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఏంటి అన్నట్టు మేము దాన్ని ఫైల్ చేస్తున్నాం సార్. మరో పక్కన విద్యార్థులు చూసుకుంటే కనుక జీవో నెంబర్ 1664 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి రద్దు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా ఏవైతే తమ డిమాండ్స్ పరిష్కారం దొరికే వరకు కూడా సమ్మెను ఆపే పరిస్థితి లేదన్నటువంటి భావన అయితే విద్యార్థులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో సతీష్, HMTV, శ్రీకాకుళం.